ఇక్కడ మనము కమర్షియల్ బ్యాంక్స్ వాణిజ్య బ్యాంకుల యొక్క రుణ సృష్టి లేదా పరపతి సృష్టిని గురించి తెలుసుకుందాము. వాణిజ్య బ్యాంకులంటే మనం డైలీ వింటున్నటువంటి స్టేట్ బ్యాంక్ కానీ, సిండికేట్ బ్యాంక్ కానీ, లేదా ప్రైవేట్ బ్యాంకులైనటువంటి ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, లేదా విదేశీ బ్యాంకులైనటువంటి సిటీ బ్యాంకు, లేదంటే స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్, ఇవన్నీ కూడా ఈ కమర్షియల్ బ్యాంక్స్ కిందికే వస్తాయి. ఈ బ్యాంకులు సృష్టించేటువంటి రుణ సృష్టిని లేదా పరపతి సృష్టిని గురించి మనం ఇక్కడ చూద్దాము. ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్నటువంటి ద్రవ్యం అనేది అంటే సర్క్యులేట్ అయ్యేటువంటి మనీ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ముద్రించిన కరెన్సీ. ముద్రించిన కరెన్సీ అంటే మన దేశంలో అయితే ₹1 అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ, మిగిలిన కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తుంది. ఈ ముద్రించినటువంటి కరెన్సీతో పాటు వాణిజ్య బ్యాంకులు సృష్టించిన పరపతి ద్రవ్యం కూడా ఉంటుంది. అంటే వాణిజ్య బ్యాంకులు ఏమైనా కరెన్సీని ముద్రిస్తాయా అంటే కాదు. వాణిజ్య బ్యాంకులు కరెన్సీని ముద్రించవు, కానీ పరపతి ద్రవ్యాన్ని సృష్టిస్తాయి. అదెలా సృష్టిస్తాయి అనేది మనం చూద్దాం ఒకసారి. వాణిజ్య బ్యాంకులు తాము స్వీకరించినటువంటి డిపాజిట్లకు కొన్ని రెట్ల అధికంగా ద్రవ్యాన్ని సృష్టించటాన్ని లేదా పెంచటాన్ని పరపతి సృష్టి అంటారు. సాధారణంగా ఈ వాణిజ్య బ్యాంకులు ప్రజలలో పొదుపును ప్రోత్సహించటానికి తమ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న పొదుపు ద్రవ్యాలను డిపాజిట్లుగా స్వీకరిస్తాయి. ఆ విధంగా ప్రజలు ఈ బ్యాంకులలో చేసినటువంటి డిపాజిట్లను అలాగే ఉంచుకుంటే ఇంకేం లాభం ఉండదు. సో ఈ విధంగా స్వీకరించినటువంటి డిపాజిట్లను బ్యాంకులు తిరిగి ఇతరులకు రుణాలు ఇవ్వటం ద్వారా లాభం పొందటానికి ప్రయత్నం చేస్తాయి. ఆ విధంగా తిరిగి రుణాలు ఇవ్వడమే పరపతి సృష్టి అవుతుంది. సాధారణంగా మనము అంటే ప్రజలు ఈ వాణిజ్య బ్యాంకుల దగ్గర చేసినటువంటి డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ కంటే కూడా ఆ డిపాజిట్లను తిరిగి ఇతరులకు ఇచ్చేటప్పుడు ఈ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేటు అనేది ఎక్కువగా ఉండేటట్లు బ్యాంకులు చూస్తాయి. అప్పుడే లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా డిపాజిట్లను రుణాలుగా ఇవ్వడం ద్వారా వాణిజ్య బ్యాంకులు పరపతిని సృష్టించటం జరుగుతుంది. వాణిజ్య బ్యాంకుల యొక్క రుణ సృష్టికి లేదా పరపతి సృష్టికి మూలమే ఈ డిపాజిట్లు. అంటే ఈ డిపాజిట్లు లేకుంటే పరపతిని సృష్టించలేవు. డిపాజిట్లు ఉంటేనే వాణిజ్య బ్యాంకులు పరపతి సృష్టించటానికి అవకాశం ఉంటుంది. ఈ డిపాజిట్లలో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ప్రాథమిక డిపాజిట్లు, రెండు ఉత్పన్న డిపాజిట్లు. దీనినే ప్రైమరీ డిపాజిట్స్ మరియు డిరైవ్డ్ డిపాజిట్స్ అని అంటాము. ఇక్కడ ప్రాథమిక డిపాజిట్లు అంటే ఏంటంటే ప్రజల నుండి ఈ పొదుపులను స్వీకరించినప్పుడు, అంటే పొదుపులను బ్యాంకులో డిపాజిట్లు చేసినప్పుడు ఆ డిపాజిట్లను ప్రాథమిక డిపాజిట్లు అంటారు. అంటే సాధారణ ప్రజలమైన మనము చిన్న చిన్న మొత్తాలను బ్యాంకులలో కానీ డిపాజిట్ చేస్తే ఆ డిపాజిట్లను ప్రాథమిక డిపాజిట్లు అంటారు. అదే డిపాజిట్లను ఆ వాణిజ్య బ్యాంకులకు ఇతరులకు రుణాలను మంజూరు చేస్తే వాటిని సెకండరీ డిపాజిట్స్ అంటారు, ఉత్పన్న డిపాజిట్స్ అని అంటారు. అంటే ఈ డిపాజిట్లను వాణిజ్య బ్యాంకులు ఇతరులకు రుణంగా ఇవ్వటం ద్వారా డైరెక్ట్గా క్యాష్ ఇవ్వకుండా వారి యొక్క ఖాతాలలో కానీ ఈ డిపాజిట్లను ఆ రుణంగా ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని డిపాజిట్ చేస్తే అది ఉత్పన్న డిపాజిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనే వ్యక్తి తన దగ్గర ₹1,00,000 ఉంది అనుకుంటే ఆ ₹1,00,000 బ్యాంకులలో పొదుపు చేయాలి అనుకున్నప్పుడు ఒక డిపాజిట్ రూపంలో చేస్తున్నాడు బ్యాంక్ దగ్గర. సో అది ప్రాథమిక డిపాజిట్ అవుతుంది. ఆ విధంగా ప్రాథమిక డిపాజిట్లను స్వీకరించినటువంటి బ్యాంకు ఆ డిపాజిట్లను ఊరికే అక్కడ బ్యాంకులో ఉంచడం కంటే దానిని తిరిగి ఇతరులకు ఇస్తే బ్యాంకుకు లాభం వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఆ డిపాజిట్లను తీసి వై అనేటువంటి వ్యక్తికి రుణంగా ఇస్తుంది. ఆ రుణంగా ఇచ్చినప్పుడు వై అనే వ్యక్తికి కూడా అదే బ్యాంకులో ఖచ్చితంగా ఖాతా ఉంటుంది, అకౌంట్ ఉంటుంది. కాబట్టి అది చేతికి ఇవ్వకుండా అతని యొక్క అంటే వై అనే వ్యక్తి యొక్క ఖాతాలో జమ చేస్తే దానిని ఉత్పన్న డిపాజిట్ అని అంటారు. ఆ ఉత్పన్న డిపాజిట్లు తీసుకున్నటువంటి వై అనేటువంటి వ్యక్తి తిరిగి తన ఖాతాలో ఉన్నటువంటి అమౌంట్ను చెక్ ద్వారా డ్రా చేసుకోవడం జరుగుతుంది. ఆ చెక్కులను ఇతర వ్యక్తులకు గాని వై అనేటువంటి వ్యక్తి మళ్ళా చెల్లిస్తే ఆ చెక్కు మళ్ళా బ్యాంకుకే వస్తుంది. కాబట్టి అది కూడా బ్యాంకులోనే మళ్ళీ ఇంకొక వ్యక్తి
ఆ జెడ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకుంటే ఆ జెడ్ అనేటువంటి వ్యక్తిలో డిపాజిట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా స్టార్టింగ్లో ఒక ఎక్స్ అనేటువంటి వ్యక్తితో ప్రారంభమైన డిపాజిట్లు తిరిగి వై మరియు జెడ్ అనే వ్యక్తులకు రుణాలను మంజూరు చేయటం ద్వారా మరిన్ని డిపాజిట్లకు అవకాశం కల్పించింది. ఈ విధంగా వాణిజ్య బ్యాంకులు పరపతిని సృష్టించటం జరుగుతుంది. ఈ వాణిజ్య బ్యాంకులు సృష్టించే పరపతి అనేది నగదు నిల్వల నిష్పత్తి, అదే సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియోపై ఆధారపడి ఉంటుంది. నగదు నిల్వల నిష్పత్తి అంటే ఏంటి, మనం ఇంకొక వీడియోలో దీనిని క్లియర్గా చూడొచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే ప్రతి కమర్షియల్ బ్యాంకు కూడా తమ దగ్గర ఉన్నటువంటి నిల్వలలో కొంత శాతాన్ని రిజర్వ్ బ్యాంకు దగ్గర నిల్వ ఉంచాలి. అది ఎంత శాతము అనేది రిజర్వ్ బ్యాంకే నిర్ణయిస్తుంది. దానిని ద్రవ్యోల్బణ కాలంలో పెంచటం జరుగుతుంది, ఆర్థిక మాంద్యం కాలంలో తగ్గించటం జరుగుతుంది. అంటే సిఆర్ఆర్ రేటు ఎక్కువగా ఉంటే వాణిజ్య బ్యాంకులు ఇచ్చేటువంటి రుణ సృష్టి అనేది తగ్గుతుంది, ఎందుకంటే ఎక్కువ నిల్వలు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంచాల్సి వస్తుంది కాబట్టి. లేదు అలా కాకుండా సిఆర్ఆర్ రేటు తక్కువగా ఉంది అంటే వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి నగదు నిల్వలు కూడా పెరుగుతాయి కాబట్టి ఎక్కువ రుణ సృష్టికి అవకాశం ఉంటుంది. సో ఈ నగదు నిల్వల నిష్పత్తి కానీ తెలిస్తే పరపతి గుణకం విలువ ద్వారా మనము బ్యాంకులు ఎంత పరపతిని సృష్టిస్తాయి అనేది తెలుసుకోవచ్చును. ఈ పరపతి గుణకానికి నగదు నిల్వల నిష్పత్తికి లేదా నగదు నిల్వల శాతానికి మధ్య రుణాత్మక సంబంధం లేదా విలోమ సంబంధం ఉంటుంది. అంటే నగదు నిల్వల శాతం పెరిగితే పరపతి గుణకం తగ్గుతుంది, నగదు నిల్వల శాతం తగ్గితే పరపతి గుణకం పెరుగుతుంది. దీనినే మనం ఒక ఉదాహరణ ద్వారా కానీ చూస్తే ఇక్కడ పరపతి గుణకము లేదా డిపాజిట్ గుణకానికి సూత్రం ఏంటంటే K ఈజ్ ఈక్వల్ టు 1/R. ఇక్కడ K అనేది పరపతి గుణకం అవుతుంది, R అనేది నగదు నిల్వల నిష్పత్తి అవుతుంది. ఒకవేళ నగదు నిల్వల నిష్పత్తి 25% కానీ అయితే ఈ 25%ని పరపతి గుణకం యొక్క సూత్రంలో కానీ మనం సబ్స్టిట్యూట్ చేస్తే K ఈజ్ ఈక్వల్ టు 1/R కదా, 1/25% అవుతుంది. సో అప్పుడు పరపతి గుణకం విలువ 4 అవుతుంది. అంటే 1/25% అంటే 1/25% కాబట్టి 25/100 వేసాను. ఇప్పుడు 1/25/100 దీనినే మల్టిప్లికేషన్ చేస్తే K ఈజ్ ఈక్వల్ టు 100/25 అవుతుంది. అప్పుడు పరపతి గుణకం విలువ 4 అవుతుంది. అదేవిధంగా నగదు నిల్వల నిష్పత్తి 20% అయితే పరపతి గుణకం విలువ 5 అవుతుంది. అదే నగదు నిల్వల నిష్పత్తి 10% అయితే అప్పుడు పరపతి గుణకం విలువ 10 అవుతుంది. అంటే నగదు నిల్వల నిష్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు పరపతి గుణకం తగ్గటాన్ని, నగదు నిల్వల నిష్పత్తి తగ్గుతున్నప్పుడు పరపతి గుణకం పెరగటాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ వాణిజ్య బ్యాంకులు సృష్టించేటువంటి పరపతి సృష్టి అనేది కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. అంటే దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అవేంటంటే దేశంలోని ద్రవ్య చలామణి, అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో ఎంత ద్రవ్యం చలామణిలో ఉందో దానిని బట్టి వాణిజ్య బ్యాంకుల రుణ సృష్టి అనేది ఉంటుంది. ద్రవ్య చలామణి కానీ తక్కువగా ఉంటే వాణిజ్య బ్యాంకుల యొక్క రుణ సృష్టి కూడా తక్కువగానే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే మనీ సర్క్యులేషన్ లేకపోతే వాణిజ్య బ్యాంకులకు వచ్చేటువంటి డిపాజిట్లు కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి అవి తిరిగి రుణాన్ని సృష్టించే అవకాశాలు కూడా ఖచ్చితంగా తగ్గుతాయి. 2, ఆర్థిక వ్యవస్థలోని పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ మంచిగా లాభాలలో ఉంటే, అంటే ఎలాంటి ఒడిదుడుకులు లేనటువంటి ఆర్థిక వ్యవస్థ అయి ఉంటే, అంటే అన్ని వ్యాపార వ్యవహారాలు కూడా సజావుగా సాగుతూ ఉన్నప్పుడు ఉత్పత్తిదారులకు కానీ లేదా వ్యాపారస్తులకు కానీ లాభాలు వస్తుంటాయి కాబట్టి వాళ్ళు రుణాల కోసం ఎక్కువగా ఆధారపడతారు కాబట్టి బ్యాంకులు కూడా ఎక్కువ రుణ సృష్టిని చేయడానికి అవకాశం ఉంది. అలా కాకుండా ఆర్థిక మాంద్యం పరిస్థితులలో ద్రవ్య సృష్టి అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మాంద్యం పరిస్థితులలో ఒకవేళ బ్యాంకులు వడ్డీ రేటును తగ్గించినా కూడా ఉత్పత్తిదారులు ఆ రుణాలను తీసుకునేందుకు ముందుకు రారు. ఎందుకంటే వస్తు సేవలకు డిమాండ్ ఉండదు కాబట్టి, పెట్టుబడి పెట్టడం వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి అక్కడ వాళ్ళు రుణాలు ఇచ్చినా కూడా స్వీకరించే పరిస్థితులలో ఉండరు. కాబట్టి ఆర్థిక వ్యవస్థ సజావుగా ఉన్నప్పుడు పరపతి సృష్టి ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా మాంద్యం పరిస్థితులు కానీ ఉంటే పరపతి సృష్టి అనేది తక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ది కానీ గమనిస్తే
ద్రవ్యత్వాభిరుచి అంటే ఏంటి అంటే ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలో ఉంచుకోవాలనే కోరికని ద్రవ్యత్వాభిరుచి అంటారు. ఇక ద్రవ్యాన్ని ద్రవ్యంలోగా ఏ రూపంలో ఉంచుకుంటారు అనుకోవచ్చు. ద్రవ్యము ద్రవ్య రూపంలో కాకుండా ఆస్తుల రూపంలో ఉండొచ్చు, బంగారం రూపంలో ఉండొచ్చు, బాండ్ల రూపంలో ఉండొచ్చు. అలా కాకుండా డబ్బును డబ్బు రూపంలోనే ఉంచుకోవడమే ద్రవ్యత్వాభిరుచి. ఈ ద్రవ్యత్వాభిరుచి కానీ ప్రజలలో ఎక్కువగా ఉంది అంటే అప్పుడు వాళ్ళు బ్యాంకులలో డిపాజిట్ చేయడానికి ఇష్టపడరు కాబట్టి అక్కడ పరపతి సృష్టి తగ్గే ప్రమాదం ఉన్నది. లేదు ద్రవ్యత్వాభిరుచి లేదు అనుకుంటే అంటే ప్రజలకు ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలో ఉంచుకోవడం ఇష్టం లేదు అనుకుంటే వాళ్ళు అప్పుడు బ్యాంకులలో డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. వాణిజ్య బ్యాంకులు కూడా ఆ డిపాజిట్లను రుణాలుగా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇది కానీ చూస్తే కేంద్ర బ్యాంకు అనుసరించే ద్రవ్య విధానము. కేంద్ర బ్యాంకులు ఆర్థిక వ్యవస్థలోని పరిస్థితులను బట్టి ద్రవ్య విధానమును మారుస్తూ ఉంటాయి. అందులో మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు నగదు నిల్వల నిష్పత్తి ఒకటి. ఇవి కాకుండా బ్యాంకు రేట్లని, బహిరంగ మార్కెట్ చర్యలని, రెపో రేట్ అని, రివర్స్ రెపో రేట్ అని, ఈ విధంగా ఈ అన్ని సాధనాలను ఉపయోగించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరా స్థిరంగా ఉండేటట్లు కేంద్ర బ్యాంకు చర్యలను తీసుకుంటూ ఉంటుంది. ఈ చర్యలను తీసుకున్నప్పుడు కూడా ఈ పరపతి సృష్టి అనేది పెరగటం కానీ తగ్గటం కానీ జరుగుతుంది. ఇది ఎలా పెరుగుతుంది ఎలా తగ్గుతుంది అనేది మనము కేంద్ర బ్యాంక్ అంటే ఆర్బీఐ యొక్క ద్రవ్య విధానమును మరొక వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ఇక నెక్స్ట్ వన్ తీసుకుంటే ప్రజల వద్ద ఉన్నటువంటి పూచీ ఆస్తులు అంటే షూరిటీగా పెట్టే ఆస్తులు కానీ ప్రజల దగ్గర ఎక్కువగా ఉంటే వాటిని షూరిటీగా పెట్టి వాళ్ళకు కావలసినటువంటి రుణాలను తీసుకునే అవకాశం ఉంటుంది. లేదు అలాంటి షూరిటీ ఆస్తులు కానీ ప్రజల దగ్గర లేకపోతే వాళ్ళు ఎలాంటి రుణాలను తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే బ్యాంకులు ఏవైనా కానీ షూరిటీ పెడితేనే అప్పుడే రుణాలు ఇవ్వడానికి ముందుకొస్తాయి. నెక్స్ట్ది అత్యంత ముఖ్యమైనది బ్యాంకులపై ప్రజలకు ఉన్న విశ్వాసం. ప్రజలకు బ్యాంకుల మీద నమ్మకం ఉంటేనే దానిలో డిపాజిట్ చేయడానికి ఇష్టపడతారు. అంటే బ్యాంకుల మీద నమ్మకం లేదు, బ్యాంకు దివాలా తీసే పరిస్థితుల్లో ఉంది, బ్యాంకుల అప్పులలో ఉంది అని కానీ ప్రజలకు అనిపిస్తే ఆ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. కాబట్టి బ్యాంకులపై ప్రజలకు ఉన్న విశ్వాసం కూడా ఈ పరపతి సృష్టి అనేది ఆధారపడి ఉంటుంది. బ్యాంకులపై మంచి నమ్మకం ఉంది, ప్రతి ఒక్క ఖాతాదారుడు తాము చేసినటువంటి పొదుపులను బ్యాంకులో అంటే ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకులో డిపాజిట్ చేయడానికి ఇష్టపడితే కానీ అప్పుడు ఆ బ్యాంకు యొక్క పరపతి సృష్టి అనేది కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ వాణిజ్య బ్యాంకుల యొక్క రుణ సృష్టిని నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇక్కడ మనం రెండు అంశాలను గమనిస్తాము. ఒకటి ఆస్తి అప్పుల పట్టిక ఉంటుంది, రెండు జంట జమ పద్ధతి ఉంటుంది అంటే డబుల్ ఎంట్రీ మెథడ్ ఉంటుంది. సాధారణంగా అప్పులను ఎడమవైపున ఆస్తులను కుడివైపున చూపుతాము. ఇక డబుల్ ఎంట్రీ మెథడ్ అంటే ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్ వేర్ ఎవ్రీ ఎంట్రీ to an account requires a corresponding and opposite entry to a different account. The double entry has to equal and corresponding sides known as debit and credits. అంటే ఒక అకౌంట్ ఒక బ్యాంక్ యొక్క అకౌంట్ను చూపించేటప్పుడు అందులో ఆస్తి ఎంత ఉంది ఆ బ్యాంకుకు, అదేవిధంగా ఆ బ్యాంకు యొక్క అప్పుల ఎంత, ఈ రెండు కూడా చూపిస్తాం కాబట్టి దానిని డబుల్ ఎంట్రీ మెథడ్ అని అంటాము. ఇక్కడ ఏ, బి, సి మరియు డి అనే 4 బ్యాంకులను నేను తీసుకుంటున్నాను. ఒక వ్యక్తి తనకు వచ్చేటువంటి శాలరీలో కానీ లేదా తన దగ్గర ఉన్నటువంటి ఆదాయంలో నుంచి 1000 రూపాయలను సేవ్ చేసి ఏ అనేటువంటి బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాడు అనుకుంటే ఆ 1000 రూపాయలు ఏ అనే బ్యాంకులో ఆ వ్యక్తి యొక్క ఖాతాలో జమ చేయటం జరుగుతుంది. దానినే ప్రాథమిక డిపాజిట్ అంటారు. అంటే ఆ వ్యక్తి 1000 రూపాయలను ఏ వద్ద డిపాజిట్ చేశాడు, ఆ 1000 రూపాయలు ఆ వ్యక్తి యొక్క ఖాతాలో ఏ అనే బ్యాంకులో వేయబడింది. అప్పుడు ఏ బ్యాంకు యొక్క ఆస్తి అప్పు పట్టిక ఎలా ఉంటుందంటే ఇక్కడ గమనిస్తే అప్పులు అంటే డిపాజిట్ చేసినటువంటి 1000 రూపాయలు ఏ బ్యాంకులో అయితే వేశాడో ఆ బ్యాంకు యొక్క అప్పు అవుతుంది. ఎందుకంటే ఆ డిపాజిట్ చేసినటువంటి వ్యక్తికి వడ్డీతో కలిపి బ్యాంకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అదే 1000 రూపాయలు
ఆస్తుల కింద కూడా చూపిస్తున్నాను. ఎందుకు అంటే ఆ 1000 రూపాయల డిపాజిట్తోనే బ్యాంకులు తిరిగి రుణాన్ని సృష్టించి లేదా పరపతిని సృష్టించి లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అప్పులు 1000 రూపాయలు ఉన్నాయి, ఆస్తి కూడా 1000 రూపాయలు ఉంది. కాకపోతే ఈ వచ్చినటువంటి 1000 రూపాయల ఆస్తితో తిరిగి ఎన్ని ఆస్తులను లేదా ఎంత ద్రవ్యాన్ని వాణిజ్య బ్యాంకులు సృష్టిస్తాయో మనం చూద్దాం. ఇక్కడ ముందు చెప్పుకున్నట్టు ఏ అనే బ్యాంకులో ఒక వ్యక్తి 1000 రూపాయలు డిపాజిట్ చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏ దగ్గర 1000 రూపాయలు ఉంది, ఏ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆ 1000 రూపాయలలో 20% నగదు నిల్వగా ఉంచుకొని, అది ఎంతైనా ఉండొచ్చు, నేను ఇక్కడ 20% అనుకుంటున్నా, ఈ 20% నగదు నిల్వల రూపంలో ఉంచుకొని మిగిలిన 80% ఇతర వ్యక్తులకు అప్పుగా ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే 80% తిరిగి పరపతిగా ఇవ్వడానికి, రుణంగా ఇవ్వడానికి ఏ అనే బ్యాంకుకు అవకాశం ఉంది. దీనినే పరపతి సృష్టి అంటున్నాము. సో ఇక్కడ ఏ బ్యాంకు యొక్క ఆస్తి అప్పు పట్టిక గమనిస్తే ఇక్కడ ఇంతకుముందు చెప్పుకుంటున్నట్టే ఒక వ్యక్తి 1000 రూపాయలను ఏ బ్యాంకులో డిపాజిట్ చేశాడు. కాబట్టి ఆ వ్యక్తికి వడ్డీతో సహా తిరిగి ఏ అనే బ్యాంకు చెల్లించాలి. కాబట్టి అక్కడ 1000 రూపాయలు ఆ ఏ అనే బ్యాంకు యొక్క అప్పు అవుతుంది. అదేవిధంగా ఆ 1000 రూపాయలలో 20% అంటే 200 రూపాయలను తను నగదుగా ఉంచుకొని మిగిలిన 80% అందులో అంటే 1000లో 80% 800 రూపాయలు అవుతుంది. 800 రూపాయలను ఇతర వ్యక్తులకు ఏ అనే బ్యాంకు అప్పుగా ఇస్తుంది. కాబట్టి టోటల్ ఎంత అవుతుంది? 1000 అవుతుంది. నెక్స్ట్ ఇది చూస్తే ఇక్కడ ఏ బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి ఎంత అప్పు తీసుకున్నాడు? 800ను అప్పుగా తీసుకున్నటువంటి వ్యక్తి ఆ మొత్తాన్ని బి అనే బ్యాంకులో డిపాజిట్ చేశాడు అనుకుంటే, బి బ్యాంకులో డిపాజిట్ చేసిన దాన్నే ఉత్పన్న డిపాజిట్ అంటున్నాం. ఎందుకు అంటే ఈ 800 అనేది ఏ బ్యాంకులో డిపాజిట్ చేసినటువంటి 1000 రూపాయల నుంచి తిరిగి రుణంగా ఇవ్వబడినటువంటి మొత్తము, అంటే ప్రాథమిక డిపాజిట్ నుంచి పరపతి సృష్టించబడినటువంటి ద్రవ్యం. కాబట్టి దీనిని ఉత్పన్న డిపాజిట్ అంటాము. సో బిలో డిపాజిట్ అయినటువంటి 800లో బి బ్యాంకు 20%ను నగదుగా ఉంచుకొని మిగిలిన 80%ను అప్పుగా ఇస్తుంది. 80% ఎంత అవుతుంది? 640 రూపాయలు అవుతుంది. ఆ 640ని ఇతర వ్యక్తులకు రుణంగా ఇవ్వటం జరుగుతుంది. అదే అక్కడ పరపతి సృష్టి అవుతుంది. సో బ్యాంక్ యొక్క ఆస్తి అప్పు పట్టిక ఎలా ఉందంటే, అప్పులు చూస్తే బి బ్యాంకులో డిపాజిట్ అయినటువంటి మొత్తము 800 రూపాయలు. ఈ 800 రూపాయలను బి బ్యాంకు ఎవరైతే డిపాజిట్ చేశారో ఆ వ్యక్తికి వడ్డీతో పాటు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి దానిని అప్పుల కింద చూపించాను. అదేవిధంగా ఈ 800 రూపాయలలో 20% అంటే 160 రూపాయలు నగదు నిల్వగా బి బ్యాంకు ఉంచుకొని మిగిలిన 80% అంటే 640 రూపాయలను వేరే వ్యక్తికి రుణంగా ఇవ్వటం జరుగుతుంది. అదే రుణ సృష్టి అవుతుంది. సో టోటలు 800 అవుతుంది. నెక్స్ట్ బి బ్యాంకు నుంచి అప్పుగా తీసుకున్నటువంటి 640 రూపాయలు అప్పుగా తీసుకున్నటువంటి వ్యక్తి ఆ మొత్తాన్ని సి బ్యాంకులో డిపాజిట్ చేశాడు. సో ఈ సి బ్యాంకులో డిపాజిట్ చేసినటువంటి ద్రవ్యం కూడా ఉత్పన్న డిపాజిట్గా పిలువబడుతుంది. ఎందుకంటే వేరే వాళ్ళు డిపాజిట్ చేసినటువంటి మొత్తమే రుణంగా మరొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి ఇక్కడ ఇది కూడా ఉత్పన్న డిపాజిటే అవుతుంది. సో సి బ్యాంకులో డిపాజిట్ అయినటువంటి 640లో 20% మళ్ళా సి బ్యాంకు తన దగ్గర నగదు నిల్వగా ఉంచుకొని మిగిలిన 80% అంటే 512 రూపాయలను వేరే వ్యక్తికి రుణంగా ఇస్తుంది. అలా ఇచ్చినప్పుడు సి బ్యాంకు యొక్క ఆస్తి అప్పు పట్టిక గమనిస్తే సి బ్యాంకు యొక్క అప్పు 640 రూపాయలు అవుతుంది. 640 ఎందుకు అవుతుందంటే ఈ 640 అనేది వేరే వ్యక్తి సి బ్యాంకులో డిపాజిట్ చేశాడు. సి బ్యాంకు ఆ వ్యక్తికి వడ్డీతో సహా ఈ 640 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. సో అదే 640 రూపాయలు బ్యాంకుకు ఆస్తి అవుతుంది. కాకపోతే దీనిలో
20% అంటే రూ. 128 నగదుగా ఉంచుకుంటుంది. మిగిలిన 80% అంటే రూ. 512ను వేరే వ్యక్తికి సి బ్యాంకు రుణాలు ఇవ్వటం జరుగుతుంది. టోటలు 640 అవుతుంది. అలాగే సి బ్యాంకు నుంచి రూ. 512 అప్పుగా తీసుకున్నటువంటి వ్యక్తి ఆ మొత్తాన్ని తిరిగి డి బ్యాంక్లో డిపాజిట్ చేస్తాడు. అది కూడా ఉత్పన్న డిపాజిటే అవుతుంది. సో డి బ్యాంకు తన దగ్గర ఉన్నటువంటి డిపాజిట్లో అంటే రూ. 512లో 20% నగదు నిల్వగా ఉంచుకొని మిగిలిన 80% అయినటువంటి రూ. 409.6ను వేరే వ్యక్తికి రుణంగా ఇవ్వటం జరుగుతుంది. అది పరపతి సృష్టి అవుతుంది. డి బ్యాంక్ యొక్క ఆస్తి అప్పు పట్టిక ఈ విధంగా ఉంటుంది. అప్పులు రూ. 512. ఎందుకంటే ఒక వ్యక్తి వచ్చి డి బ్యాంక్లో డిపాజిట్ చేశాడు కాబట్టి ఈ మొత్తాన్ని చివరికి డి బ్యాంకు వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఇది అప్పుల రూపంలో చూపాము. అదేవిధంగా 512లో 20% అంటే రూ. 102.4ను నగదు నిల్వగా ఉంచుకొని మిగిలిన 80%ని డి బ్యాంకు వేరే వ్యక్తికి రుణంగా ఇవ్వటం జరుగుతుంది. సో టోటలు రూ. 512. ఈ విధంగా వాణిజ్య బ్యాంకులు ఒక బ్యాంకులో వేసినటువంటి డిపాజిట్లు ఇతర బ్యాంకులలో లేదా అదే బ్యాంకులలో డిపాజిట్లకు కానీ లేదా ఆ ద్రవ్యాన్ని సృష్టించడానికి కానీ అవకాశాన్ని కల్పిస్తాయి. ఈ విధంగా వాణిజ్య బ్యాంకులు రుణాన్ని సృష్టిస్తాయని చెప్పొచ్చు. దీనినే బ్యాంకు ద్రవ్యం అని కూడా అంటారు. సో ఇక్కడ కానీ మనం గమనిస్తే ఈ 4 బ్యాంకులలో కలిపి ఏ బ్యాంకులో రూ. 1000, బి బ్యాంకులో రూ. 800, సి బ్యాంకులో రూ. 640, డి బ్యాంకులో రూ. 512. మళ్ళా ఆ డి బ్యాంకు సృష్టించినటువంటి ద్రవ్యము రూ. 409. నెక్స్ట్ వచ్చేటువంటి ఈ బ్యాంకు కానీ ఎఫ్ బ్యాంకుల్లో కానీ కంటిన్యూ అవుతుంది. మొత్తం మీద ఈ 4 బ్యాంకులలో కలిపి దాదాపుగా 5,000 రూపాయల డిపాజిట్లు అనేవి సృష్టించబడినాయి. అంటే స్టార్టింగ్లో రూ. 1000 డిపాజిట్తో అంటే రూ. 1000 ద్రవ్యంతో ప్రారంభమైనటువంటి ఈ రుణ సృష్టి అనేది చివరికి 5,000 రూపాయల ద్రవ్యాన్ని సృష్టించింది అని చెప్పొచ్చు. దీన్ని ముఖ్యంగా డిపాజిట్ గుణకం ఎంతైతే ఉంటుందో అన్ని రెట్లు అధికంగా డిపాజిట్లు పెరగడాన్ని మనం ఇక్కడ గమనించాలి. నగదు నిల్వల నిష్పత్తి 20% అనుకున్నాము కాబట్టి డిపాజిట్ గుణకము 5 అవుతుంది. మనం ఇది ఇంతకు ముందు చూసాము. ఆ డిపాజిట్ గుణకానికి సూత్రము 1/r అనేది ఇక్కడ 1/20% అంటున్నాము. 20% అనుకుంటే అప్పుడు పరపతి గుణకం యొక్క విలువ లేదా డిపాజిట్ గుణకం యొక్క విలువ 5 అవుతుంది. అంటే స్టార్టింగ్లో రూ. 1000తో ప్రారంభమైనటువంటి డిపాజిట్లు 5,000 రూపాయల డిపాజిట్లను దాదాపుగా 5 రెట్ల డిపాజిట్లను సృష్టించటాన్ని మనం ఇక్కడ గమనించాలి. సాధారణంగా ఈ వాణిజ్య బ్యాంకుల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే లాభాలను గడించటం. ఈ పరపతి సృష్టిని చేయటానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే బ్యాంకులు లాభాలను పొందటం. సాధారణంగా ఈ బ్యాంకులు ఉన్నాయి చూడండి, ఇవి ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లను స్వీకరించిన తరువాత ఒకటి ఆ డిపాజిట్లను తిరిగి రుణంగా ఇవ్వటం ద్వారా పరపతిని సృష్టిస్తాయి. లేదు అంటే వివిధ రూపాలలో పెట్టుబడి పెట్టడానికి బ్యాంకులు ప్రయత్నం చేస్తాయి. వాటినే పోర్ట్ఫోలియో పెట్టుబడులు అని అంటారు. ఏదైనా రుణాన్ని సృష్టించడానికి కానీ తిరిగి వేరే దానిలో పెట్టుబడులు పెట్టడం కానీ రెండూ కూడా బ్యాంకులకు లాభాన్ని చేకూర్చేవిగా ఉండే విధంగా వాణిజ్య బ్యాంకులు ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఈ వాణిజ్య బ్యాంకులు పెట్టుబడి అంటే ప్రజల యొక్క డిపాజిట్లను పెట్టుబడి పెట్టినప్పుడు కానీ లేదా పరపతిని సృష్టించేటప్పుడు కానీ కొన్ని ముఖ్యాంశాలను దృష్టిలో పెట్టుకుంటాయి. అవేంటి అంటే ఒకటి ద్రవ్యత్వం. అంటే ఇవి ప్రజల డిపాజిట్లు కాబట్టి డిపాజిటర్దారులు కోరిన వెంటనే నగదును ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి పెట్టుబడులను మాత్రమే ఇవి ప్రోత్సహిస్తాయి. లేదా అలాంటి వ్యక్తులకు మాత్రమే ఇవి పరపతిని సృష్టించడానికి ఇష్టపడతాయి. అదేవిధంగా లాభదాయకత. వాణిజ్య బ్యాంకులు ఈ పరపతిని సృష్టించటం కానీ లేకపోతే బ్యాంకులు పెట్టుబడి పెట్టడం అయితేనేమి లాభాలను గడించటమే దీని యొక్క ముఖ్య లక్ష్యము. అదేవిధంగా మూడవది భద్రత. అంటే వాణిజ్య బ్యాంకులు పెట్టుబడి పెట్టే ముందు కానీ లేకపోతే వేరే వాళ్ళకి పరపతిని ఇచ్చే ముందు కానీ ఆ భద్రతను
బేస్ చేసుకొని ఇవ్వటం జరుగుతుంది. ఎందుకు అంటే ఇది ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకు అన్యాయం జరగకుండా తిరిగి వాళ్ళ యొక్క డిపాజిట్లను వాళ్ళకి బ్యాంకులు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి భద్రతమైన అంటే భద్రమైనటువంటి పెట్టుబడులకు భద్రమైనటువంటి పరపతి సృష్టికి ఈ వాణిజ్య బ్యాంకులు ప్రిఫరెన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియోలో వాణిజ్య బ్యాంకులు లేదా కమర్షియల్ బ్యాంకులు రుణాలను ఏ విధంగా సృష్టిస్తాయి అనే అంశంపై అవగాహన కల్పించుకున్నాము. మరొక వీడియోలో వాణిజ్య బ్యాంకుల యొక్క విధులను గురించి కూడా మనం చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.